Hi friends, Andhra Pradesh Constable Mains mock test number 6. Can't explain. చూసేద్దాం మరి. ఓకే చూడండి ఫస్ట్ క్వశ్చన్. ద ఏజెస్ ఆఫ్ సులేఖ అండ్ అరుణిమ ఆర్ ఇన్ ద రేషియో 9:8. క్వశ్చన్లో మనకి ఎటువంటి డేటా ఇవ్వకుండా డైరెక్ట్గా ఏజెస్ రేషియోని ఇచ్చాడు అనుకోండి, అది ప్రజెంట్ ఏజ్ని ఇండికేట్ చేస్తుందని అర్థం. ఓకే ఏంటది ప్రజెంట్ ఏజ్ని ఇండికేట్ చేస్తుంది. అయితే ఎలా ఉందంట, ప్రజెంట్ సులేఖ ఉన్నారు, ఇంకా అరుణిమ ఉన్నారు. వాళ్ళ యొక్క ఏజ్ రేషియో ఎలా ఉంది అంటే 9:8గా ఉంది. ఓకేనా. అయితే ఆఫ్టర్ 5 years ఏంటి, ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాల తర్వాత, ఏంటి ఒక 5 years తర్వాత ఎలా ఉందంట, వాళ్ళ యొక్క ఏజ్ రేషియో 10:9గా ఉంది. ఎలా ఉంది, 10:9గా ఉంది. అయితే మనల్ని ఏమడుగుతున్నారు, వాట్ ఈజ్ ద డిఫరెంట్ ఇన్ ఇయర్స్ బిట్వీన్ దేర్ ఏజెస్, వాళ్ళ యొక్క ఏజ్ల మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నారు. చూడండి 9:8 అనేది ఎప్పుడుది, ప్రెజెంట్ది. 10:9 అనేది ఎప్పుడుది, 5 సంవత్సరాల తర్వాతది. అంటే ఏంటి, ప్రెజెంట్ నుంచి వీడికి ఒక 5 years అయితే యాడ్ అవుతాయి అవును కదా, వీడికి కూడా ఒక 5 years అయితే యాడ్ అవుతాయి. అయితే చూడండి మన కండిషన్ ఏంటంటే ఎక్సెల్లో యూజ్ చేయొచ్చు, ఎక్సెల్ లేకుండా ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఏదైనా ఒక రేషియో ఇచ్చి ఆ రేషియో నుంచి ఇంకొక రేషియోకి రెండు వైపులా కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని కానీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వాల్యూని కానీ యాడ్ చేశారనుకోండి, చూడండి ఈ రేషియో నుంచి ఈ రేషియోకి పెరిగే పార్ట్స్, ఈ రేషియో నుంచి ఈ రేషియోకి పెరిగే రేషియో పార్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈక్వల్గా ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా. ఏంటి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కానీ వాల్యూ కానీ ఇంక్రీజ్ అయితే ఈక్వల్ నెంబర్ ఆఫ్ రేషియో అయితే ఇంక్రీజ్ అవ్వాలి. చూడండి 9 అనేది 10 అయింది, ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, 1 part. 8 అనేది 9 అయింది, ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, 1 part. అంటే ఈక్వల్గా ఇంక్రీజ్ అయిందా లేదా, హ్యాపీ. ఇవే ఒరిజినల్ రేషియోస్. అయితే 1 part ఇంక్రీజ్ అయ్యింది, ఎందుకు ఇంక్రీజ్ అయ్యింది, 5 సంవత్సరాల తర్వాతే కాబట్టే కదా, అంటే ఒక 5 సంవత్సరాలు యాడ్ చేశారు కాబట్టే కదా. 1 part ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఏంటి, 1 part వాల్యూ 5 years. ఓకేనా. ఎందుకని 1 part ఎందుకు ఇంక్రీజ్ అయింది, 5 సంవత్సరాలకి యాడ్ చేశారు కాబట్టి. 1 part వాల్యూ 5 years అయితే మనకేం కావాలి, వాళ్ళ ఏజెస్ మధ్య డిఫరెన్స్ ఎంత అన్నారు. చూడండి ఏజెస్ మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది, 9కి 8కి మధ్య ఎంత, ఎన్ని పార్ట్స్, 1 part. ఓకేనా. 1 part వాల్యూ 5 years అయితే 1 part వాల్యూ ఎంత అంటే అది కూడా 5 years. ఓకేనా. ఇది ఎలా మనం ఈజీగా అయితే చేసేయచ్చు. ఓకేనా. ఇది మీ ఆన్సర్. వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 29 పవర్, ఓకే ఏంటి 29 పవర్ 36ని దేంతో చేయాలంటున్నాడు, 28తో కానీ డివైడ్ చేస్తే రిమైండర్ అంతా అంటున్నాడు. ఈ క్వశ్చన్ మీరు డైరెక్ట్గా చేసేస్తారు. నేను ఒకటి చెప్తాను చూడండి. ఓకేనా. 8ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత, చూడండి 7 1s 7, ఇంకా రిమైండర్ ఎంత ఉండిపోయిందండి, ఎస్ 1. అంటే ఏంటి, 8ని 7తో చేస్తే రిమైండర్ 1. ఇప్పుడు నేను 8ని కాదు 8 × 8ని చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, 8 × 8 ఎంత, 8 8 64. దీన్ని నేను 7తో చేస్తున్నాను. అప్పుడు రిమైండర్ ఎంత, చూడండి 7 9 63 కదా. అంటే ఏంటి, రిమైండర్ 1 అయినా కాదా, ఎస్. అంటే 8తో చేస్తే 1, ఇప్పుడు ఈ 64తో చేస్తే అది కూడా 1. ఇప్పుడు ఈ 64ని ఎలా రాయొచ్చా, 8 × 8/7 అని రాయొచ్చా లేదా, ఎస్. చూడండి 7 1s 7 అంటే ఇంకా రిమైండర్ ఎంత, 1. మళ్ళీ ఈ 7 ఇది 8తో కొడితే మళ్ళీ రిమైండర్ ఎంత, 1. 1 × 1 అని చెప్పండి, 1 × 1 ఎంత, 1. అది డైరెక్ట్ మన రిమైండర్ అయిపోద్ది, విన్నా లేదా. ఇప్పుడు సేమ్ ఇది ఇలానే ఈ 29/28 అయితే ఉంది. ఈ 29 పవర్ 36 అంటే దీన్ని 29 × 29 అలా రాయొచ్చా లేదా. అలా రాసేటప్పుడు దీన్ని దేంతో డివైడ్ చేయాలి, 28తో డివైడ్ చేయాలి. ఓకేనా. ఈ 29ని ఈ 28తో కొడితే రిమైండర్ 1 అయినా కదా, 29లో 28 ఒక 28 పోద్ది, ఇంకా 1 మిగిలిపోద్ది. అలా 1 × 1 × 1 × 1 అలా 36 times గుణించిన లాస్ట్కి 1 కదా, అంటే 1 రిమైండర్, ఆ 1 రిమైండర్. ఓకేనా. See, question number 55. Which of the following exactly divides 881280? ఈ క్రింది వాటిలో 881280ని నిశ్శేషంగా భాగించేది ఏది. 7తో చెక్ చేద్దాం. 7 1s 7 2s 41, 7 5s 35 62, 7 9s నో పోట్ల, 7తో పోట్ల. 13 చూడండి అమ్మ, 13 6
78, 101, 17, 13 7s are 91, 102, 91, 8 మిగులుతుంది. 13తో కూడా పోవట్లా. 19 4s are 76, 76 121, 96 are 114, 72, 19తో కూడా పోవట్లా. మిగిలింది ఎంత? 17. ఫస్ట్ 3 ఆప్షన్స్తో డివైడ్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మిగతా ఏ ఆప్షన్తో పోతున్నట్టమ్మా? 4th ఆప్షన్తో డివైడ్ అవుతుందని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. A can do a piece of work in 12 days. A and B completed the work together, were paid 54, 18 rupees respectively. How many days must have they taken to complete the work? ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నాడమ్మా? 12 డేస్లో చేస్తున్నాడు. బి టైం పీరియడ్ ఇవ్వలేదు. కానీ వాళ్ళ ఎఫిషియన్సీస్ని ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అంటే వాళ్ళు ఏ అనే క్యాండిడేట్ ఎంత మొత్తాన్ని పొందుతున్నాడు? 54. బి అనే క్యాండిడేట్ని ఎంత మొత్తాన్ని పొందుతున్నాడు? 18 రూపీస్. వాళ్ళకి ఎంతైతే అమౌంట్స్ శాలరీస్ వస్తున్నాయో, మీన్స్ వేతనాలు వస్తున్నాయో, అవి వాళ్ళ యొక్క సామర్థ్యాలుగా కన్సిడర్ చేస్తాం. అంటే ఎక్కువ సామర్థ్యంతో చేస్తే ఎక్కువ వాటా, ఎక్కువ అమౌంట్, తక్కువ సామర్థ్యంతో చేస్తే తక్కువ అమౌంట్ అనేది వస్తుంది. సో వాళ్ళకి వచ్చిన అమౌంట్స్నే ఇక్కడ వాళ్ళ సామర్థ్యాలుగా పనిచేస్తాయండి. 18 1s are 18 3s are. ఏ ఎఫిషియన్సీ ఎంత? 3 యూనిట్స్. బి ఎఫిషియన్సీ ఎంత? 1. మరి టైం ఇంటూ ఎఫిషియన్సీ ఎంత? టోటల్ వర్క్. 12 into 3 ఎంత? 36. 36 అనేది టోటల్ వర్క్. ఆ మొత్తం 36 భాగాల వర్క్ని ఇద్దరూ కలిసి పనిచేస్తే ఎన్ని డేస్ పడుతుంది? 3 + 1 ఎంత? 4 ఎఫిషియన్సీ. సో 4 ఎఫిషియన్సీతో 36 యూనిట్స్ని చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 9 డేస్ పడుతుంది. 4 9s are ఎంత? 36. టోటల్ టైం ఎంత? 9 డేస్ పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Pipe P, pipe Q can fill a tank in 10 hours, 12 hours respectively. C can empty it in 6 hours. All the 3 pipes opened at 7 am. At what time will 1/4 of tank be filled? Pipe P, pipe Q వరుసగా ఒక ట్యాంక్ని 10 గంటలు 12 గంటల్లో నింపగలుగుతుంది. ట్యాంకును నింపగలవంట. సి అనే పైపు 6 గంటల్లో ట్యాంకును ఖాళీ చేస్తుంది. సి అనేది 6 గంటల్లో ఖాళీ చేస్తుంది. సో ఇప్పుడు టోటల్ కెపాసిటీ, ట్యాంక్ కదా, ట్యాంక్ కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ట్యాంక్ కెపాసిటీ ఎలా వస్తుందంటే వీటిని ఎల్సిఎం తీసుకోండి. 10, 12, 6 క్లియర్గా తెలుస్తుంది కదా, 60 ఎల్సిఎం అని. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 60. 10 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్ పోతుంది. 12 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 6 ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. సి అనే పైపు ఖాళీ చేసే పైపు కాబట్టి సి సామర్థ్యం నెగిటివ్లో రాస్తాం. ఓకేనా? ఈ టోటల్ సామర్థ్యంలో 4వ వంతు అంటే 1/4 పార్ట్, 1/4 వంతు ట్యాంక్ని 3 పైపులు కలిసి పనిచేస్తే ఎంత టైంలో ఫిల్ చేస్తాయి? 6 + 5 ఎంత? 11. 11 - 10 ఎంత? 1. సో 4 1s are డినామినేటర్లు ఎంత? 1. వర్క్ బై టైము అంటే వర్క్ బై ఎఫిషియన్సీ అంటే ఏమొస్తుంది? టైం వస్తుంది. ఇక్కడ ట్యాంక్ కెపాసిటీ కదా, కెపాసిటీ బై ఎఫిషియన్సీ టైం వస్తుంది. సో 4 1s are 4 15s are. ఎన్ని అవర్స్ పడుతుంది ట్యాంక్ నిండడానికి? 15 గంటల సమయం పడుతుంది. అయితే మార్నింగ్ ఏ టైంకి ట్యాంక్ పైప్స్ని ఆన్ చేయడం జరిగింది? మార్నింగ్ 7 AM ఆన్ చేయడం జరిగింది. మార్నింగ్ 7 AM 15 అవర్స్ని యాడ్ చేస్తే టైం ఎంతో చెప్పాలి. 7 AM 12 అవర్స్ యాడ్ చేస్తే ఈవినింగ్ 7 PM అవుతుంది. 7 AM ఇందులో 12 అవర్స్ యాడ్ చేస్తే ఈవినింగ్ 7 PM. 15లో 12 పోతే ఇంకా 3 అవర్సే కదా. 7 PM 3 అవర్స్, 8 9 10 PM. సో నైట్ 10 PM అంటే ఈవినింగ్ 10 PM ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఎంత భాగం? 1/4 ట్యాంక్ మాత్రమే ఈవినింగ్ 10 ఫిల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Rupees 793 is divided into 3 parts such that their amounts after 2, 3, 4 years may be equal. The rate of interest being 5%. Find the ratio between these parts. 793ని 3 భాగాలుగా విభజించబడింది. 2, 3, 4 సంవత్సరాల తర్వాత వాటి మొత్తం సమానంగా ఉంది. వడ్డీ రేటు 5% అయిన ఈ భాగాల మధ్య నిష్పత్తిని కనుగొనండి. సో ఇక్కడ మొత్తాలు సమానము అన్నాడు, వాటి మొత్తంలో సమానం అన్నాడు. సో బారు వడ్డీలో సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో బారు వడ్డీలో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్కి ఒక కండిషన్ ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్కి ఒక కండిషన్ యూస్ చేస్తాం. అమౌంట్స్ ఆర్ ఈక్వల్కి
ఒక కండిషన్ యూస్ చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీలు సమానం, బారు వడ్డీలు సమానం. దీనికి ఒక అంటే బారు వడ్డీలు సమానం అనేది ఒక కాన్సెప్ట్కి, అది దాన్ని ఒక కాన్సెప్ట్లా తీసుకుంటాం. అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అంటే మొత్తాలు సమానం, మొత్తాలు సమానం. ఓకేనా, అంటే అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అనేవి రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్లో. సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు పార్ట్స్ ప్రిన్సిపల్స్ ఏ రేషియోలో ఉంటాయి అంటే P1 P2 P3 1/T1 R1 = 1/T2 R2 = 1/T3 R3 అవుతుంది. ఓకేనా, 1/T3 R3. అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు P1 P2 P3 = 1/100 T1 R1 1/100 T2 R2 1/100 T3 R3 అవుతుంది. ఇలా టూ కండిషన్స్ని మనం అప్లై చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ అంటే 1/T1 R1 1/T2 R2 1/T3 R3. అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అంటే 1/100 + T1 R1 1/100 + T2 R2 1/100 + T3 R3 కండిషన్ అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఏమన్నాడు, మొత్తాలు అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అంటే సెకండ్ కండిషన్ని అప్లై చేయాలి, సెకండ్ కండిషన్ని అప్లై చేయాలి. మరి అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఆ 793ని ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్గా కదా డివైడ్ చేసాం, ఆ 3 పార్ట్స్ రేషియోనే అడుగుతున్నాడు మనకి. సో 1/100 + T1 R1. టైం పీరియడ్ ఎంత, మొదటి భాగానికి 2 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5, 2 5s ఎంత 10%. 1/100 + T2 R2. టైం పీరియడ్ ఎంత 3 years 5%, 3 5s ఎంత 15. నెక్స్ట్ 1/100 + T3 R3. టైం పీరియడ్ ఎంత 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% 20. సో ఇదేంటి 110, దీనేంటి 115, ఇదేంటి 120. సో అప్పుడు వాటి యొక్క ప్రిన్సిపల్ పార్ట్స్ ఏ రేషియోలో ఉంటాయి, 793ని P1 P2 P3 అని 3 భాగాలుగా విభజిస్తే ఆ 3 భాగాల నిష్పత్తి 1/110 1/115 1/120 అవుతుంది. ఆన్సర్ ఏంటమ్మా దీనికి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆ టూ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, the sum of 4 consecutive even numbers is 21500. Smallest number among them is 68 into k. Then k is equal to. సో ఇక్కడ ఏమంటున్నాడంటాము, చూడగా ఇక్కడ సుమారుగా అనేది ఉంటే బాగుంటుందమ్మా. సుమారుగా అంటే అప్రాక్సిమేట్ వాల్యూ. 4 వరుస సరి సంఖ్యలు, మొదటి సరి సంఖ్య ఏ అని, రెండో సరి సంఖ్య +2 అని. అంటే ఏ 2 అయి ఉంటే, ఏ వాల్యూ 2 అయితే 2కి మరో 2 కలిపితే 4, 4కి మరో 2 కలిపితే, అలాగే ఈ 4కి మరో 2 కలిపితే అలా ఇలా తీసుకుంటాం. a+6, a+2 a+4 a+6. ఇక్కడ 2 ప్రతిక్షేపించు, 2 4 6 8, 4 వరుస సరి సంఖ్యలు. వాటి మొత్తం ఏమన్నాడు క్వశ్చన్లో, 4a ఎంత 10 + 2 12. 4a + 12 ఎంత వస్తుంది ఆ వాల్యూ, +2 a+4 a+6 4a + 12 21500 వస్తుంది, 21500. అప్పుడు 4a = 12 అవతలకి వెళ్తే 21,000, 500లో 12 పోతే 488 అవుతుంది, 21488 అవుతుంది. ఇక్కడ సుమారుగా చూద్దామమ్మా, క్వశ్చన్ బట్టి ప్రొసీడ్ అవుదాం. సుమారుగా ఏం వద్దులండి, అలా ఉంచండి చూద్దాం. 4a = 21,488. 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 5s 20, 4 3s 12, 4 7s 4 2s 5372 అవుతుంది. మొదటి సంఖ్య 5372 వచ్చిందమ్మా. మొదటి సంఖ్య వాడు ఏమన్నాడు క్వశ్చన్లో, 68 ఇంటూ k. అంటే మొదటి సంఖ్యను ఏమన్నాడు, 68 ఇంటూ k అనేగా అన్నాడు. ఏంటి ఇదే కదా మా మొదటి సంఖ్య, 68 ఇంటూ k అన్నాడు. అంటే k వాల్యూ ఏం తీసుకుంటే ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుందో అదే కదా మన ఆన్సర్. k వాల్యూ 79 తీసుకొని చూద్దాం, 79 అయి ఉంటే చూద్దాం.
8 టేబుల్ కదా, ఆల్మోస్ట్ 80 కదా. 8 6 48, 8 8 64, 48 64 ఆల్మోస్ట్ నీరుగానే ఉంది కదా. క్రాస్ చెక్ చేద్దామా. 68 ఇంటూ 79, 9 8 72, 6 7 42, 9 6 54, 7 8 56, 100 110. ఒక డిజిట్ వదిలిపెట్టి యాడ్ చేయమ్మా. ఏమవుతుంది 5372. 5372 ఎగ్జాక్ట్ వస్తుందా అంటే కే వాల్యూ ఏమై ఉండాలి 79. ఓకేనా. సో కే వాల్యూ ఏమవుతుందమ్మా 79 అవుతుంది. అంటే ఇక్కడ మొదటి సంఖ్య 5372 అవుతుంది. మొదటి సంఖ్య 5372 దాన్ని డైరెక్ట్గా ఇవ్వకుండా 68 ఇంటూ కే వాల్యూ 5372 అయితే కే వాల్యూ ఎంత. ఓకేనా. సో కే వాల్యూ ఎంత అనేది చెప్తే సరిపోతుంది. క్లియర్ కదా. సో లేదా దీన్నే క్యాల్కులేషన్ చేసేటప్పుడు 5372 ఈజ్ ఈక్వల్ టు 68 ఇంటూ కే కదా. 6 టేబుల్ ఉంది కదా. 6 టేబుల్ అంటే 6 టేబుల్ ఫస్ట్ డిజిట్లో చూడు. 8 2 ఎప్పుడు వస్తుంది 9 టైమ్స్ చేస్తేనే కదా. 6 అనేది 53ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది 6 7 42, 6 8 కాదు 7 టైమ్సే పోతుంది. ఎందుకు 8 టైమ్స్ పోదు అంటే 6 8 48 పోతుంది, కానీ 6 పక్కన మరో నెంబర్ 8 అనే ఒక నెంబర్ కూడా ఉంది కదా. సో అందుకనే 8 టైమ్స్ తీసుకోము. ఇలా అయినా నువ్వు క్రాస్ చెక్ చేయొచ్చు. ఓకేనా. లేదా నార్మల్గా క్రాస్ చెక్ చేసినాం కదా తెలిసిపోతుంది కదా 68 ఇంటూ 79 అని. సో ఆన్సర్ ఏంటమ్మా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 ఏమి ఇచ్చాడో చూద్దాం. Rupees 1,29,000 is lent out in 3 parts for simple interest as follows. The first part is lent at 10% per annum for 6 years. Second part at 12% per annum for 4 years. Third part at 15% per annum for 3 years. Total interest earned on each part is same. Total interest earned on each part is same. ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసినాం కదా బారు వడ్డీలు సమానం. ఓకేనా. అలాగే మొత్తాలు సమానం అన్నప్పుడు 2 కండిషన్ చెప్పాం కదా. అక్కడ అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు, ఇక్కడ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ అన్నాడు. అయితే దెన్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ ఈస్. ఫస్ట్ పార్ట్ థర్డ్ పార్ట్లో మొత్తం ఎంత అనేది ఇక్కడ అడిగాడు. సరే అమ్మా క్వశ్చన్ చూద్దాం. 1,29,000 రూపాయలను 3 భాగాలుగా చేసి P1 P2 P3 3 భాగాలుగా విభజించాడు. పెట్టుబడి పెట్టగా వచ్చిన బారు వడ్డీలు సమానం అన్నాడు. 3 సంవత్సరాలుగా పెట్టుబడి పెట్టగా వచ్చిన బారు వడ్డీలు సమానమైతే క్వశ్చన్ ఏం అడిగాడు ఒక్కొక్క భాగంపై వచ్చిన వడ్డీల మొత్తం సమానమైతే మొదటి భాగం మూడో భాగంలో మొత్తం రూపాయలు ఎంత. బారు వడ్డీలు సమానమైతే కండిషన్ ఏంటి 1/T1 R1, 1/T2 R2, 1/T3 R3 ఈ కాంబినేషన్ని యూజ్ చేస్తాం. ఇంతకు ముందే కదా చెప్పాను. సో P1 P2 P3 ఈజ్ ఈక్వల్ టు T1 అంటే టైం పీరియడ్ ఎంతమ్మా మొదటి భాగం 10% 6 సంవత్సరాలు 10 6 ఎంత 60. రెండో భాగం 12% 4 సంవత్సరాలు 12 4 48. మూడో భాగం 15% 3 సంవత్సరాలు 15 3 ఎంత 48. ఏ టేబుల్ పోతుంది 320s 316s 315s 20 16 50 ఎల్సిఎం తీసుకున్నాం 20 16 15. ఈ రెండింటి ఎల్సిఎం ఎంత 80. ఈ రెండింటి ఎల్సిఎం ఎంతమ్మా 5 3s 5 16s 240 ఎల్సిఎం ఇంటూ 240 ఇంటూ 240 ఇంటూ 240 చేయాలి. ఇంటూ 240 ఇంటూ 240 ఎందుకంటే ఎల్సిఎం అదే కదా వచ్చింది ఇంటూ 240. 2 అనేది ఎన్ని టైమ్స్ 12 టైమ్స్ 16 1s 16 5s 15 టైమ్స్ 15 1s 15 6s 16 టైమ్స్. ఇలా ప్రిన్సిపల్స్ ఎలా వచ్చినాయి అమ్మ ఏ రేషియోలో వచ్చినాయి 12:15:19. ఈ మొత్తం కలపండి అమ్మ 10 20 30 41 43 పార్ట్స్. క్వశ్చన్ ఎంత ఇచ్చాడు 129,000 అయితే 129,000 అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు మొదటి భాగం మూడో భాగంలో మొత్తం మొదటి భాగం మూడో భాగం మొదటి భాగం 12 మూడో భాగం 16 రెండు కలిపితే ఎంత 28 పార్ట్స్ ఎంత కరెక్ట్గా 3 టైమ్స్ కదమ్మా పోతుంది. ఇది కూడా 3 టైమ్స్ 3 zeros ఎక్స్ట్రా. ఓకేనా. ఇక్కడ 0 0 0 3 8s 24 3 2s 6 +
టూ ఎంత 84,000. ఓకేనా, 84,000 అవుతుంది. సో ఆన్సర్ ఏంటమ్మా దీనికి? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 60కి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. క్వశ్చన్ నెంబర్ 61. ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 10th టర్మ్ ఈజ్ -14. 10th టర్మ్ అంటే ఇక్కడ ఎంత టర్మ్ ఫార్ములా ఏంటంటమ్మా? a ప్లస్ n-1 ఇంటూ డి. మరి 10th టర్మ్ అంటే a ప్లస్ 10-1 అంటే 90 ఈజ్ ఈక్వల్ టు -14. 31st టర్మ్ అంట a ప్లస్ 30d. 31 - 1 అంటే 30d ఎంతమ్మా? -119. -119. సో దెన్ ద సమ్ ఆఫ్ 6th టర్మ్ ఏమడిగాడు? 6th టర్ము మనకి ఏం కావాలమ్మా? 6th టర్ము అండ్ 8th టర్ము సమ్ అడిగాడు. 8th టర్ము సమ్. 6th టర్మ్ అంటే a ప్లస్ 5d. 8th టర్మ్ అంటే a ప్లస్ 7d. ఈ మొత్తం కలిపితాము 2a ప్లస్ 12d. 2a ప్లస్ 12d వాల్యూ ఎంత అనేది చెప్పాలి. సరేమ్మా, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మైనస్ చేస్తే మనకి డి వాల్యూ వస్తుంది కదా. మైనస్ ఏమో డి వాల్యూ వస్తుంది. 30లోంచి 9 పోతే వాల్యూ ఎంత? 21d. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 14 పోతే ఎంత? -105. 105. 21 1s 21 5s. ఓకేనా, డి వాల్యూ ఎంత? -5. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా? పైన సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లస్ 9 ఇంటూ -5 ఈజ్ ఈక్వల్ టు -14. దెన్ a ఈజ్ ఈక్వల్ టు 9 5s -45. -45 యువతలకు వస్తే ఎంతమ్మా? +45. +45 అంటే 31 అవుతుంది. 45 అంటే 45లో 14 పోతే 31. ఏ ఎంత? 31. డి ఎంత? 5. ఇక్కడ సపరేట్ చేయడమే కదమ్మా కావాలి. 2 ఇంటూ ఏ అంటే 31, డి అంటే -5. 31 2s ఎంత? 62. 12 5s ఎంత? 60. వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? 2. 2 అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సమ్మేషన్ x ఈజ్ ఈక్వల్ టు 1 to 100. దెన్ 1/√x-1 ప్లస్ √x వాల్యూ ఎంత? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామా ఒక ఆర్డర్లో. ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయి. 1 1 - 1 అంటే 0. √0 అంటే 0 ప్లస్ √1 అంటే 1 ప్లస్ రెండో టర్మ్ ఏంటి? 2 తీసుకో. 2 - 1 అంటే 1 ప్లస్ √2. మూడో టర్మ్ ఏంటి? 3 తీసుకోమ్మా. 3 - 1 అంటే √2 ప్లస్ √3. ఇలా లాస్ట్ 100ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1/100 - 1 అంటే √99 ప్లస్ √100. ఇది టర్మ్. ఇప్పుడు 1 పెద్దదా √2 పెద్ద అంటే √2నే కదా పెద్దది. √2 పెద్దదా √3 పెద్దదా అంటే √3నే కదా పెద్దది. ఫస్ట్ పెద్ద వాల్యూ, తర్వాత చిన్న వాల్యూ తీసుకోవాలి. రివర్స్లో రాయమ్మా దీన్ని. అంటే √2 + 1. దీన్ని ఏమని రాయొచ్చు? √3 + √2. అలాగే దీన్ని ఏమని రాయొచ్చు? √100 + √99 అని రాస్తాం. ఓకేనా, ఇప్పుడు రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ అనేది ఒకటి తీసుకుందాం అమ్మ పక్కన. ఈ √2 + 1ని తీసుకుందాం. 1/√2 + 1. ఆపోజిట్ సైన్తో రేషనలైజ్ చేయి. √2 - 1/√2 - 1. ఇప్పుడు ఏమవుతుందంటే √2 - 1/a² - b². a + b ఇంటూ a - b ఫార్ములాలో ఉంది కదమ్మా. a² - b² అంటే 2 - 1. అంటే కింద ఏం మిగులుతుంది? 1. ప్రతి దానికి ప్రతి టర్మ్కి కింద 1 మిగులుతుంది. సో 1 ప్లస్ పైన ఏమో సైన్ చేంజ్ అయ్యి √2 - √1 వస్తుంది. కింద ఏమో 1 మిగులుతుంది. అలా స్వాన్ చివరికి వెళ్తే √100 - √99. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ 1 క్యాన్సిల్, √2 క్యాన్సిల్, √3 ఇలా క్యాన్సిల్ అవుతూ √99 వరకు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలిపోయే టర్మ్ ఏంటి? 100 మిగిలిపోతుంది. √100 అంటే ఎంతమ్మా? 10. సో దెన్ ఫైనల్లీ ఆన్సర్ ఏంటి క్వశ్చన్కి? 10 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. 63. A person invests 1/6 of his total capital at 12% per annum
1/4 at 10% per annum and the remaining part at 8% per annum. If his total annual interest from all these investments is 33,000, then amount invested at 8% per annum. సో ఇక్కడ ఒక వ్యక్తి తన వద్ద ఉన్న మూలధనంలో 1/6 వంతు 12% చొప్పున బారు వడ్డీ, 1/4 వంతు 10% చొప్పున బారు వడ్డీ, మిగిలిన భాగాన్ని సంవత్సరానికి 8% చొప్పున పెట్టుబడి పెట్టాడు. ఈ పెట్టుబడుల ద్వారా పొందిన వార్షిక వడ్డీ 33,000 అయితే 8% చొప్పున పెట్టుబడి పెట్టిన అసలు అంటే మొత్తం ఎంత, ప్రిన్సిపల్ వాల్యూ ఎంత? సరే అమ్మా, అప్పుడు 1/6 ఫ్రాక్షను 1/4 ఫ్రాక్షను, మొత్తంలో 1/6 వంతు, మొత్తంలో 1/4 వంతు, హారాలని కసాగు తీసుకుంటే అసలు వాల్యూ వస్తుంది. 6/4 కసాగు ఎంత? 12. 6/4 కసాగు ఎంత అమ్మా? 12. 12లో 1/6 అంటే ఎంత? 2 parts. 12లో 1/4 అంటే ఎంత? 3 parts. 12లో 5 పోతే మిగిలింది ఎంత? 7 parts. 12లో 5 పోతే మిగిలింది ఎంత? 7 parts. ఆ 7 parts వాల్యూనే థర్డ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసింది. 1/6 అంటే 2 parts కదా, 2 partsని 200 అని తీసుకుందాం. 1/4 అంటే 3 parts కదమ్మా, 300. మిగిలింది 7 partsని 700. ఎందుకు ఇలా రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నామంటే డెసిమల్ పాయింట్ని అవాయిడ్ చేయడం కోసం. 200 మీద 1 yearకి 12% అంటే ఎంత? ఇందులో 12% అంటే 24. 300లో 10% అంటే ఎంతమ్మా? 30. అలాగే 700ని 8% కదా ఇన్వెస్ట్ చేశాడు. 8 7s ఎంత? 56. 1% అంటే 2 digits ముందు డాట్, 8 7s ఎంతమ్మా? 56. అలా మొత్తం ఇంట్రెస్ట్ ఎంత? 30, 56, 24, 86, 90, 110. 110 parts వాల్యూ 33,000 అయితే 110 parts వాల్యూ 33 అంటే ఇంట్రెస్ట్ 110, 33 అయితే మనకి క్వశ్చన్ ఏం అడిగాడు? 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఎంత ఇన్వెస్ట్ చేయడం జరిగింది అన్నాడు. 700 రూపీస్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? 0 క్యాన్సిల్ అవుతుందమ్మా. 11 3s ఎంత? 33, 2 zeros ఎక్స్ట్రా. 700 3s ఎంత? 2100, 2 zeros ఎక్స్ట్రా. సో ఎంత వస్తుందమ్మా? 2,10,000. 2,10,000 అనేది 8% చొప్పున ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The average cost of n items is 25. Average cost of other m items is 19. Average cost of these n plus m items is 23. Then n is to m is. ఇక్కడ లైన్ మెథడ్ యూస్ చేస్తాం. ఇక్కడ లైన్ మెథడ్. సో కింద వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, పైన యావరేజ్, మిడిల్లో కంబైన్డ్ యావరేజ్ యూస్ చేస్తాం. అంటే వస్తువుల సంఖ్య, తెలుగులో అమ్మ వస్తువుల సంఖ్య, ఇక్కడ కూడా వస్తువుల సంఖ్య. సో ఇక్కడ సగటు అంటే సగటు ధర, కంబైన్డ్ సగటు ధర, ఇలా యూస్ చేస్తామమ్మా లైన్ మెథడ్ని. సరే ఇప్పుడు చూద్దాం. వస్తువుల సంఖ్య అంటున్నాడు. n వస్తువులు, m వస్తువులు, n ఆర్టికల్స్, m ఆర్టికల్స్. ఓకే, n ఐటమ్స్, m ఐటమ్స్. n ఐటమ్స్ యొక్క పర్ ఐటమ్ యావరేజ్ ప్రైస్ ఎంతమ్మా? 25. m ఐటమ్స్ యావరేజ్ ప్రైస్ ఎంత? 19. కంబైన్డ్ n ప్లస్ యావరేజ్ ఎంత? 23. 25, 23 ఎంత తగ్గింది? 2 తగ్గింది. 23, 19 ఎంత తగ్గిందమ్మా? ఇక్కడ 4 తగ్గింది. 4 తగ్గింది. అంటే 23లోంచి ఎంత తగ్గిస్తే 19 అవుతుంది? 4 తగ్గిస్తే. సో 2 1s, 2 2s, 1 part, 2 parts. ఏ రేషియోలో ఉంది? n:m, 2:1 రేషియోలో ఉంది. n ఆర్టికల్స్, m ఆర్టికల్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 2:1 రేషియోలో. క్వశ్చన్ నెంబర్ 64 కమ్మా ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదే క్వశ్చన్ ఇంకోలా ఎలా చెప్పొచ్చు అంటే అలిగేషన్లో కూడా మీరు చేయొచ్చు అమ్మా. అలిగేషన్లో ఇక్కడ n ఐటమ్స్, m ఐటమ్స్. n ఐటమ్స్ ప్రైస్ ఎంత? సగటు ధర 25. m ఐటమ్స్ ధర ఎంతమ్మా? 19. కంబైన్డ్ మిశ్రమ ధర ఎంత? 23. సో 19లో నుంచి 25లో నుంచి 23 పోతే 2.
23లోంచి 19 పోతే 4. ఏ రేషియోలో ఉందమ్మా? 2:1 రేషియోలో. 2:1 రేషియోలో N:M అనే వస్తువులు అనేవి మిక్స్ చేయడం జరిగింది. ఇలా అర్థం చేసుకోవాలమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ABC started a business with investments rupees 1,25,000, 1,50,000 and 2 lakhs respectively. 4 months later, A further invested rupees 75,000. After 6 months from the commencement of the business, B and C invested certain amounts additionally, which are in the ratio 3:2. The annual profit received is 1,20,000, and A should say A's share in the profit is 28,000. Then the additional amount invested by B in rupees is. సో ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడు ఒక బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తున్నారమ్మా. ఏ బి సిలో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే కామన్ ఇన్వెస్ట్మెంట్లో 3 zeros కామన్ ఉన్నాయి కదా. నెక్స్ట్ 125లో 25 టేబుల్ పోతుంది కదమ్మా. 25 5లు 125, 25 6లు 150, 25 8లు 200. ఏ 5 parts, బి 6 parts, సి 8 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఓకేనా. 4 నెలల తర్వాత ఏ అదనంగా 75,000. 75 parts అంటే 25 3s అంటే 4 months వరకు ఏ 5 parts ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్ 8 months ఈ 5 partsకి అదనంగా 3 zeros క్యాన్సిల్. 25 3 times కదా పోయేది. అన్నిట్లో 25 కదమ్మా చూసినావు. 3 parts అదనంగా యాడ్ చేస్తున్నాడు. 3 parts ఉన్న 5కి 3 కలిపితే 8 parts, రిమైనింగ్ 8 months. నెక్స్ట్ ఏమన్నాడమ్మా, 6 నెలల తర్వాత అంటే బిసి ఇద్దరు 6 నెలల వరకు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. 6 నెలల తర్వాత బి అండ్ సిలో 3:2 నిష్పత్తిలో కొంత నిర్దిష్ట మొత్తాలను పెట్టుబడి పెట్టారు. మిగతా 6 నెలలు ఆల్రెడీ ఉన్న 6కి 3x అనే వాటాని, ఇతను కూడా సి అనే క్యాండిడేట్ ఆల్రెడీ ఉన్న 8 partsకి 2x, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు కదా. 2x అనే వాటాని రిమైనింగ్ 6 months ఇలా ఇన్వెస్ట్ చేశారు. తర్వాత వారికి వచ్చిన వార్షిక లాభం 1,20,000. అందులో ఏ వాటా ఎంత ఇచ్చాడు? 28,000 ఇచ్చాడు. ఏ వాటా అంటే ఎంతమ్మా? 5 4s 20, 8 8s 64. ఇట్లా ఏమన్నా కామన్గా క్యాన్సిల్ అయ్యే చూద్దాం. ఫస్ట్ కామన్గా 36 2 టేబుల్ పోతుంది. 2 2s 2 4s 2 3s 2 3s 2 3s 2 3s కొంచెం తగ్గినట్టే కదమ్మా. సరే ఇప్పుడు చూద్దాం. 5 2s ఎంత? 10. 5 2s ఎంతమ్మా? 10. 8 4s ఎంత? 32. 5 2s 10, 8 4s 32, 42 parts. ఇలా వాటా ఎంత? 6 3s 18, 3 6s 18, 9x ప్లస్ 8 3s 24, అక్కడ కింద 3 8s 24 ప్లస్ 3 2s 6x ఈజ్ ఈక్వల్ టు టోటల్ 1,20,000లో ఏ వాటా ఎంత అన్నాడు క్వశ్చన్లో? 28,000 ఇచ్చాడు. 28,000 అంటే ఆల్మోస్ట్ 30,000 కదా. అంటే 92,000 వీళ్ళిద్దరు వాటా కిందకి వస్తుందమ్మా. 92,000. 3 zeros క్యాన్సిల్. 2 14s 2 4s 2 6s అంటే 4 టేబుల్ పోతుందా? రెండిట్లో కామన్గా 4 టేబులే తీసేద్దాం. 4 7s 4 2s 4 3s ఏ రేషియోలో పోతుందమ్మా? 7:23 రేషియోలో పోతుంది. 7 1s 7 6s 7 1s 7 6s క్రాస్ మల్టిపుల్ చేస్తే 9x 6x ఎంత? 15x. క్రాస్ మల్టిపుల్ చేయమ్మా. ఈ వాల్యూని అవతల పంపించు, ఆ వాల్యూని అవతల తీసుకురా. 6 3s 18, 6 2s 12 ప్లస్ 1 13 ఎంతమ్మా? 6 3s 18, 6 2s 12 ప్లస్ 1 13. 138 parts is equal to 15x plus 18 18 36 36 40 60 84 అమ్మా. 84 యువతలకు వస్తే 84 యువతలకు వస్తే అమ్మా 8లో 4 పోతే 4 అవుతుంది. నెక్స్ట్ 13లో 8 పోతే 5 54. 15x ఈజ్ ఈక్వల్ టు 54.
ఓకేనా 54. అయితే క్వశ్చన్ ఏమన్నాడమ్మా, బి అదనంగా పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత. బి అదనంగా ఎంత పెట్టుబడి పెట్టాడు, 3xనే కదా, 3x ఫైండ్ అవుట్ చేస్తే చాలు. 3x అంటే ఇప్పుడు ఇక్కడ కామన్గా 3 జీరోస్ కామన్గా ఉన్నాయి కదా, 54 3 జీరోస్ 54. ఎందుకంటే అన్నింటిలో కామన్గా మనం 3 జీరోస్ ఇంటూ 25నే కదా కామన్గా క్యాన్సిల్ చేసినాం. 3 జీరోస్ ఇంటూ 25ని మల్టిపుల్ చేద్దాం, 15x అవుతుంది. 15 టేబుల్ చూడమ్మా, 5 3 5 5 0 0 0 3 4 5 4 20 5 3 15 ప్లస్ 2 17 1,70,000. ఎంత బి అదనంగా పెట్టుబడి పెట్టింది. 3x పార్ట్స్ ఎంత, 1,70,000. 0 0 0 3 4 3 5 4 20 25 27. వెయిట్ అమ్మా, ఇక్కడ మనం స్టార్టింగ్ అన్నిటిలో ఏమేమి క్యాన్సిల్ చేసినాం చూడండి అమ్మా, 3 జీరోస్ క్యాన్సిల్ చేసినాం, 25ని క్యాన్సిల్ చేసినాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3 జీరోస్ యాడ్ చేస్తున్నా 54కి ఇంటూ 25. మనకి 15x పార్ట్ ఎంత, కానీ బి ఇన్వెస్ట్ చేసింది ఎంతమ్మా, 3x పార్ట్సే కదా, 3x పార్ట్స్ ఎంత అనేదే చెప్పాలి. 3x అంటే 5 3 5 5. ఇప్పుడు 5 3 5 5 3x, మనకి బి ఇన్వెస్ట్ చేసిన 3xనే కదా చెప్పాలి. ఆ 3x ఈ వాల్యూ 0 0 0. 5 4 ఎంత, 20. 5 5 25 ప్లస్ 2 ఎంత, 27. 2,70,000 అనేది బి అడిషనల్గా ఇన్వెస్ట్ చేసిన 3x పార్ట్స్ అవుతుంది. ఓకేనా. సో ఆన్సర్ ఏంటమ్మా దీనికి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 65కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. జాగ్రత్తగా సాల్వ్ చేయండి. సో ఇక్కడ ఏం చేసినామంటే ఏ ఇన్వెస్ట్మెంటు, బి ఇన్వెస్ట్మెంటు, సి ఇన్వెస్ట్మెంటు, 3 జీరోస్ కామన్ తీసినాం, క్యాన్సిల్ చేసినాం, 25 అప్లై చేసినాం. ఏ ఇన్వెస్ట్మెంట్ 4 మంత్స్, నెక్స్ట్ 8 మంత్స్ అదనంగా 3 పార్ట్స్, 6 పార్ట్స్ 6 మంత్స్. ఇక్కడ ఈ వాల్యూట్ ఇన్వెస్ట్ చేసినాం. పాయింట్ అయితే క్లియర్ కదమ్మా. నెక్స్ట్ 6 మంత్స్ ఆల్రెడీ ఉన్న 6 పార్ట్స్కి 3x అదనంగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 3:2 నిష్పత్తి కాబట్టి ఏది ఎంతో తెలియదు కాబట్టి మొదటి భాగాన్ని 3x అని, రెండో భాగాన్ని 2x అని తీసుకున్నాం. నెక్స్ట్ 6 మంత్స్. ఓకేనా. ఇలా ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ న్యూమరేటరు, బీసీ ఇన్వెస్ట్మెంట్ని డినామినేటర్లో రాసినామమ్మా. బీసీ ఇన్వెస్ట్మెంట్స్ని డినామినేటర్లో తీసుకున్నాం. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అలా ఈక్వల్ చేసి బి అనేవాడు సెకండ్ టైం ఎంత ఇన్వెస్ట్ చేశాడు అనేది ఫైండ్ అవుట్ చేసినాం. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ అమ్మా. కొంచెం జాగ్రత్తగా చేయండి, కొంచెం లెంతీగానే అడిగాడు క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. A train from station A started at 8 am, traveled towards station B, which is at a distance of 390 kilometers. This train traveled with a speed of 65 km per hour for the first hour. Rest of the time traveled with a speed of 50 km per hour. Another train started from station B towards A at 9 am with a speed of 35 km per hour for the first hour, with a speed of 50 km per hour for the rest of the journey. Then the time at which they meet each other ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే అమ్మా, ఒక రైలు స్టేషన్ ఏ నుండి ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. ఏ నుంచి 8 గంటలకు బయలుదేరుతుంది. ఎంత స్పీడ్తో స్టార్ట్ అయింది, ఎంత స్పీడ్తో స్టార్ట్ అవుతుంది, 65 స్పీడ్తో. అది కూడా మొదటి గంట 65 వేగంతో. బి నుంచి మరొక రైలు 9 AM స్టార్ట్ అవుతుంది. ఆ 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు ఎంత టైంకి మీట్ అయినాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే అవి రెండు ఒకే సమయానికి స్టార్ట్ అయి ఉండాలి. ఒకే టైంకి స్టార్ట్ అయినాయా, లేదు, ఒకే టైంకి స్టార్ట్ అవ్వాల. అంటే బి నుంచి రైలు స్టార్ట్ అయ్యడానికి 1 అవర్, అంటే 9 AM స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 1 అవర్ ముందే ఏ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది. అంటే 1 అవర్ ముందే ఏ నుంచి 8 నుంచి 9 వరకు ఒక 1 అవర్ ట్రావెల్ చేయడం జరిగింది. ఏ నుంచి ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, 65 స్పీడ్తో. అంటే 65 డిస్టెన్స్ని రిమూవ్ చేయండి, పట్టించుకోదు ఈ డిస్టెన్స్ని. ఇప్పుడు ఈ డిస్టెన్స్లో 9 నుంచి ఫస్ట్ 1 అవర్ మాత్రమే ఏ 65 వెళ్ళింది. తర్వాత 9 నుంచి ఏ నుంచి వచ్చిన రైలు ఎంత స్పీడ్తో వస్తుంది, 50 స్పీడ్తో వస్తుంది. ఇప్పుడు 9 ఒకే టైంకి స్టార్ట్ అయినాయి, రెండు ఒకే టైంకి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకొని మిడిల్లో ఎక్కడ మీట్ అవుతుందో చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు
ఒకే స్పీడ్ని మెయింటైన్ చేస్తూ రాలా. ఏ నుంచి వచ్చే ట్రైన్ ఒకే స్పీడ్తో వస్తుంది, కానీ బి నుంచి వచ్చే రైలు మొదటి గంట 35 వేగంతో మిగిలిన ప్రయాణాన్ని గంటకి 50 వేగంతో వస్తుంది. అంటే ఇది 9 నుంచి 10 AM వరకు 35 స్పీడ్తో మాత్రమే వస్తుంది. మరి ఇప్పుడు ఇది కూడా 10 AM వరకు ఎంత స్పీడ్తో వస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 50 స్పీడ్ కదా, 50 కిలోమీటర్స్. సో 50 35 పోగా మిగిలిన డిస్టెన్స్ ఎంత? 240. సో మొత్తం ఎంత ఇచ్చాడమ్మా వాడు క్వశ్చన్లో? 390 ఇచ్చాడు. అందులో 65 పోగా మిగిలిన డిస్టెన్స్ ఎంత అంటే 325. 325లో 50 35 85 పోగా మిగిలింది 240. ఇప్పుడు ఈ రెండు ఒకే టైంకి 10 AM స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇది 50 స్పీడ్తో వస్తుంది. ఇప్పుడు ఇది రెండోది కూడా స్పీడ్ చేంజ్ కాకుండా అదే 50 స్పీడ్తో మెయింటైన్ చేస్తూ వస్తుంది. 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే ఏ టైంకి మీట్ అయింది అంటే ఏమని చెప్తాం? ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ని తీసుకుంటాం. ఆ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్, ఇది 50 స్పీడు, ఇది 50 స్పీడ్ అమ్మ. 50 స్పీడ్తో స్టార్ట్ అయినాయి. రిలేటివ్ స్పీడ్ ఎంత? 100. ఇంత టైంకి మీట్ అవుతున్నాయి. సో 10 2s 20. 4/10 అవర్స్ని మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 అమ్మ. 0 ఇంటూ 60 0 క్యాన్సిల్ అవుతుంది. అక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 0 క్యాన్సిల్ అయ్యి ఇంకేం మిగులుతుందంటే 2 hours 4 6 ఎంత? 24 minutes. రాస్తున్నా చూడండి అమ్మా, సరిపోవట్లేదు ఇది. 240 కిలోమీటర్స్ని 100 స్పీడ్తో వెళ్తున్నాయి, 100 స్పీడ్తో కవర్ చేస్తున్నాయి. 10 2s ఎంత? 20. 4/10 ఇంటూ 60 చేస్తే 0 క్యాన్సిల్. సో 2 hours 4 6 24 minutes. 2 hours 24 minutesకి ఆ 2 ట్రైన్స్ మీట్ అవ్వడం జరుగుతుంది. అంటే 10 AM తర్వాత 10 నుంచి 2 hours అంటే ఎంతమ్మా? 12:24 PMకి, మధ్యాహ్నం 12:24 PMకి ఆ 2 ట్రైన్స్ మీట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ 240 డిస్టెన్స్లో ఒక చోట మీట్ అవ్వడం జరుగుతుందమ్మా. సో ఆన్సర్ ఎంత? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 67. In a 1000 meters race, A wins by 19 seconds if he gives B a start of 40 meters. In the same race, if A gives B a start of 30 seconds, then B wins by 40 meters. Then the time taken by B to run 5 kilometers. ట్రాక్ పై ఏ అక్కడ ఏమన్నాడంటమ్మా? ట్రాక్ పై ఏ కంటే 40 మీటర్ల ముందే బి ఉండగా ప్రారంభించిన 1000 మీటర్ల పరుగు పందెంలో 19 సెకండ్ల తేడాతో ఏ గెలుస్తున్నాడు. అంటే ఇది ట్రాక్ లెంత్ అమ్మా, 1000 మీటర్లు, 1000 మీటర్స్. అయితే 40 మీటర్స్ ముందు నుంచే బి పరిగెడుతున్నాడు. ఏ ఇక్కడ నుంచి పరిగెడుతున్నాడు అమ్మ. ఏ బికి 40 మీటర్ల ముందు నుంచి వెళ్ళమని చెప్తున్నాడు. సో ముందు నుంచి వెళ్తున్నాడు. అయినా బిని 19 సెకండ్ల తేడాతో ఓడించాడు ఏ అనేవాడు. అంటే ఏ అనేవాడు 1000 డిస్టెన్స్ని ఏనేవాడు 1000 డిస్టెన్స్ని ఏనే స్పీడ్తో వెళ్ళాడు. ఏనే స్పీడ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటమ్మా, టైం ఎంత తర్వాత కదా. ఏనేవాడు 1000 స్పీడ్ని టీ అనే టైంలో వెళ్ళాడు. అదే టైంలో బి అనేవాడు కేవలం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే ట్రావెల్ అయ్యాడు. అంటే అదే టైంలో బి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయ్యాడు, ఇంకా 19 సెకండ్స్ ట్రావెల్ అయితే ఈ 1000లో 40 పోగా మిగిలిన 960ని ట్రావెల్ చేస్తాడు. మిగిలిన 960ని రీచ్ అవుతాడు. అంటే బికి పట్టిన టైం ఎంతైతే ఉందో అంత టైము ప్లస్ ఎక్స్ట్రా 19 సెకండ్స్ ట్రావెల్ చేస్తే బి అనేవాడు ఇక్కడ ఈ గమ్యాన్ని చేరుకుంటాడు. ఇది ఎవరి స్పీడు? ఏ స్పీడు. ఇది ఎవరి స్పీడు? బి స్పీడు. ఏ స్పీడు, బి స్పీడ్స్ ఇలా ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఈ రేస్లో ఏనేవాడు బికి ఒక 30 సెకండ్స్ ప్రారంభాన్ని ఇస్తే, అంటే 30 సెకండ్స్ ముందు నుంచి నువ్వు పరిగెత్తు, తర్వాత నేను పరిగెడతా అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మరి బిని ముందే పరిగెత్తమంటే వాడు ఊరుకుంటాడా? వాడు పరిగెడుతూ 40 మీటర్ల తేడాతో ఏని ఓడించేశాడు. అంటే బి రీచ్ అయ్యేటప్పటికి ఏ ఇంకా ఇక్కడే ఉండిపోయాడు.
ఏ ఇక్కడ వరకు రాగలిగాడు, బి ఇక్కడ వరకు వెళ్ళే టైంకి ఏ ఇక్కడ వరకే రాగలిగాడు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఏనేవాడికి 30 సెకండ్లు, ఏనేవాడు కొంత టైంలో ఎక్కడి నుంచి ఇక్కడ వరకు రాగలిగితే అదే టైము ప్లస్ ఇప్పుడు ఏనేవాడు ఎక్కడి నుంచి ఇక్కడ రావడానికి కొంత టైం పట్టిందమ్మా, ఆ టైము ప్లస్ ఎక్స్ట్రా బీని ముందుగా 30 సెకండ్లు ముందు నుంచి పరిగెత్తమన్నాడు కదా, ఆ 30 సెకండ్లు కలిపి ఏనేవాడు 1000 కవర్ చేశాడు, కలిపి బి అనేవాడు 1000 కవర్ చేశాడు. ఇప్పుడు బి అనేవాడు ముందే పరిగెత్తాడు 30 సెకండ్లు, తర్వాత ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేటప్పటికి ఏ అనేవాడు ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు, అండ్ ఆల్మోస్ట్ బి అనేవాడు వెళ్ళిపోయాడు. ఒకసారి క్లియర్గా వినండి అమ్మ. ఇక్కడ ఏ అనేవాడు బికి 30 సెకండ్ల ప్రారంభాన్ని ఇచ్చాడు. నువ్వు 30 సెకండ్లు ముందుగానే పరిగెత్తు, నువ్వు పని చేయి, బీతో చెప్తున్నాడమ్మా, ఓ పని చేయి, నువ్వు ఇప్పుడే పరిగెత్తు, ఇప్పుడే స్టార్ట్ అవ్వు, పరిగెత్తు, 30 సెకండ్లు నువ్వు పరిగెత్తిన తర్వాత నేను నీ వెనక వస్తా అని అంటున్నాడు. మరి అప్పుడు 30 సెకండ్ల వరకు అంటే 30 సెకండ్లు ఇక్కడ వరకు రాగలిగాడు కదా బి అనేవాడు. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాడు, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేలోపే బి అనేవాడు వెళ్ళిపోయాడు రేస్లోకి. అంటే 1000 మీటర్ల దూరాన్ని బి చేరుకున్నాడు. ఎంత వేగంతో? 960/t+19 స్పీడ్తో. అంటే అదే సమయంలో ఏనేవాడు కేవలం ఎంత దూరం వెళ్ళగలిగాడు? ఇంకా 40 మీటర్స్ వెళ్ళాల్సి ఉంది. అంటే కేవలం ఏనేవాడు 960 మీటర్సే వెళ్ళాడమ్మా. ఎంత స్పీడ్తో వెళ్ళాడు అంటే వాడు ఒరిజినల్ స్పీడ్ ఎంత? 1000/t స్పీడ్తో వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం గమనిస్తే ఏకి పట్టిన టైం కన్నా బికి 30 సెకండ్లు ఎక్కువ సమయం పట్టింది, అంటే ఎక్కువ సమయం తీసుకున్నాడు. సో అలా టైం డిఫరెన్స్ ఏకి పట్టిన టైం కన్నా, అంటే ఏ టైం కన్నా బి దగ్గర ఎంత టైం ఎక్కువ ఉంది? 30 సెకండ్స్ ఎక్కువ ఉంది. ఎందుకని? 30 సెకండ్స్ ముందే బయలుదేరాడు కదా, అలా 30 సెకండ్స్ ఎక్కువ ఉంది. ఇలా ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకుని సాల్వ్ చేయండి అమ్మా. ఇప్పుడు 0 0 క్యాన్సిల్, 425 424, 0 0 క్యాన్సిల్, 424 425, పైకి వెళ్తే 25 × t+19/24. ఇదమ్మా టీ కూడా పైకి వెళ్తుంది కదా, 24t/25 = 30. సో ఇక్కడ ఎల్సిఎం ఏంటి? 24 25 ఎల్సిఎం, 24 25 ఎల్సిఎం. ఇక్కడ ఆల్రెడీ 24 25 ఎల్సిఎం అంటే ఆల్రెడీ 24 ఉంది కదా, 25 కదా లేనిది. 25 × 25 625 × t+19 మైనస్ ఇక్కడ ఆల్రెడీ 24 25 ఎల్సిఎం కదా, 25 ఉంది కదా, 24 కదా లేనిది. 24 స్క్వేర్ ఎంత? 576 = 24 25 అవుతుంది తీసుకెళ్ళి 30 × 24 × 25 అవుతుంది. ఇదమ్మా 625 × t ఎంత? 625t. 19 5s are 95, 19 5s are 95, ఇక్కడ 625 కదమ్మా ఉంది. 19 5s are 95, 19 2s are ఎంత? 95 38 38 47, 19 6s are 114 114 117 117. సరే మళ్ళీ చూడమ్మా, 19 6s are ఎంత? 19 5s are ఎంతమ్మా? 95, 19 2s are 38 38 + 9 47, 19 6s are 114 114 + 9 114 + 9 114 123 అవుతుందమ్మా. 12375 అవుతుంది. 114 119 123. ఇక్కడ వాల్యూ 123 12375 అవుతుంది. 12375 వాల్యూ అవుతుందమ్మా. మైనస్ 576 కదా వాల్యూ, 576t = ఇక్కడ 4 × 6 అని రాయొచ్చు. 25 4s are 100, 3 6s are ఎంతమ్మా? 18,000 అవుతుంది. 18,000. సరే ఈ క్యాలిక్యులేషన్ కరెక్టే వచ్చిందమ్మా. 625 × 19, 19 5s are 95, 19 2s are 38 38 47, 19 6s are 114 + 4 118. సారీ అమ్మా 118 వస్తుంది. 11875.
11875. అవతల తీసుకెళ్దాం. అవతల తీసుకెళ్తే 625 నుంచి 576 పోతే ఎంత? 49 టీ మిగులుతుంది. 625 576 అంటే 24 25 49 టీ. అవతలకి వెళ్తే 18,000 నుంచి 12,000 పోతేమ్మా 6,000 125. 50 కదమ్మా రౌండ్ ఫిగర్ కంప్లీట్గా. 50 అనేది 60లో 600లో 12 టైమ్సే కదా పోయేది. 5 12 60. 9 అనేది యూనిట్ డిజిట్ 5 ఎప్పుడు వస్తుంది? 5 టైమ్సే కదా. ఎప్పుడు వస్తుందమ్మా? 5 టైమ్స్. 49 అనేది కరెక్ట్గా 125 టైమ్స్ పోతుంది. సో టీ వాల్యూ ఎంత వచ్చింది? 125. ఇదమ్మా మెయిన్. టీ వాల్యూ ఎంత? 125. ఇప్పుడు బీ స్పీడ్ వస్తుంది కదా. 125 + 14 ఎంత అంటే 144. 12 12 12 8 4 3 4 20. బీ స్పీడ్ ఎంత వచ్చింది? 20/3 స్పీడ్. బీ స్పీడ్ ఎంత వచ్చింది? 20/3 స్పీడ్. ఆ స్పీడ్ తోటి 5 కిలోమీటర్ల దూరాన్ని బి ఎంత టైంలో పరిగెడతాడు? ఇదమ్మా క్వశ్చను. 5 కిలోమీటర్స్ అంటే 5,000 డిస్టెన్స్ని, 5 కిలోమీటర్స్ అంటే 5,000 డిస్టెన్స్ని 20/3 స్పీడ్తో అంటే 3 పైకి వెళ్తుంది. 0 0 క్యాన్సిల్. 1500 మీటర్స్ బై 2 అంటే 1500/2 అంటే 750 సెకండ్స్. 750 సెకండ్స్ అంటే అమ్మా ఒక 60 సెకండ్స్ 1 మినిట్ కదా. అలాంటి మినిట్స్ ఎన్ని? 12 మినిట్స్. 12 × 60 12 6 720. 720 అంటే 30 సెకండ్స్. 12 × 60 720 సెకండ్స్. ప్రతి 60 సెకండ్లకు 1 నిమిషం కదా. 12 నిమిషాల 30 సెకండ్లు అంటే ఆన్సర్ ఎంత? 12.5 మినిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. 12.5 మినిట్స్ అమ్మ. సో కాకపోతే ఇక్కడ క్యాలిక్యులేషన్ హెవీలా అనిపిస్తుందమ్మా, జాగ్రత్తగా చేయండి. ఏ స్పీడు బి స్పీడు, ఇక్కడ డిఫరెన్స్ టైము, అలా మనకి టీ వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బి స్పీడ్ వస్తుంది. 5 కిలోమీటర్స్ వెళ్ళడానికి బీకి పట్టిన టైం ఎంత? బీకి పట్టిన టైం ఎంత అంటే 12.5 మినిట్స్ టైం పడుతుంది. సో ఆన్సర్ ఎంతమ్మా? 12.5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? Milk and water are mixed in a container in the ratio 5:3. Then 16 liters of mixture was drawn out, replaced by same quantity of milk. Now the present ratio of milk and water in the new mixture is 7:1. If 8 liters of mixture is again taken out from the container, then quantity of milk in the mixture remaining is అన్నాడు. ఒక పాత్రలో పాలు నీరు ఏ రేషియోలో ఉందన్నాడమ్మా? పాలు నీరు 5:3 రేషియోలో ఉందన్నాడు. మిల్క్ వాటరు 5:3 రేషియోలో ఉంది అన్నాడు. తరువాత 16 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి అంతే పరిమాణంలో పాలతో భర్తీ చేశాడు. అమ్మ ఇక్కడ 5:3 8 పార్ట్స్ క్వాంటిటీలో నుంచి ఎన్ని లీటర్స్ పరిమాణం రిమూవ్ చేయడం జరుగుతుంది? 16 లీటర్లను రిమూవ్ చేయడం జరుగుతుంది. 8 పార్ట్స్లో నుంచి 16 లీటర్లను రిమూవ్ చేస్తే మిగిలిన క్వాంటిటీ ఏదైతే ఉందో దానికి అదే 16 లీటర్ల పాలతో భర్తీ చేయడం జరుగుతుంది. అంటే వాటర్ పరిమాణం అంతే ఉంటుంది, పాల పరిమాణమే మారుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రిమూవ్ చేసే క్వాంటిటీ ఏ నిష్పత్తిలో రిమూవ్ చేస్తారంటే ఏ నిష్పత్తిలో అయితే మీన్స్ ఆ మిక్చర్ ఏ నిష్పత్తిలో అయితే ఉంటుందో ఆ నిష్పత్తిలో 16 లీటర్లను రిమూవ్ చేయడం జరుగుతుంది. 5:3 అంటే అమ్మ 8 పార్ట్స్ 16 అయితే పాలు ఎంత రిమూవ్ చేశారు అంటే 5 పార్ట్స్, నీరు ఎంత రిమూవ్ చేశారు అంటే 3 పార్ట్స్ అని చెప్పచ్చు. 8 రెళ్ళు 16, 5 రోజులు 10, 3 రోజులు 6. ఈ రిమూవ్ చేసిన పరిమాణంలో పాలు 10 లీటర్లు, వాటరు 6 లీటర్స్ రిమూవ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 16 లీటర్లను రిమూవ్ చేసిన తర్వాత మిగిలిన మిశ్రమం ఏ నిష్పత్తిలో ఉంటుంది అంటే అదే నిష్పత్తిలో ఉంటుంది. కాకపోతే పరిమాణం తక్కువ ఉంటుంది కానీ నిష్పత్తి మాత్రం అదే ఉంటుంది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు పాలతో భర్తీ చేసిన తర్వాత పాలు నీరు ప్రస్తుత నిష్పత్తి ఎలా ఉంది? 7:1గా ఉంది. ఇప్పుడు చెప్పమ్మా, రిమూవ్ చేసినాక 5:3నే మెయింటైన్ అవుతుంది కానీ వాటర్లో ఏ మార్పు ఉండదు. ఎందుకని? పాలు మాత్రమే కదా పెరగాలి, వాటర్ అనేది పెరగకూడదు కదా. సో వాటర్ 1 ఉంది. సో 1 + ఎంత ఉండాలి? 3 ఉండాలి. అంటే ఏంటమ్మా? ఇంటూ 3G. 3 1s 3, 3 7s 21. సరిపోయిందా? ఇక్కడ 5 భాగాలు ఉండాల్సిన పాలు 21 భాగాలకు పెరిగింది. అంటే ఎన్ని భాగాలు పెరిగినాయి అమ్మ? పాలు 16 భాగాలు పెరిగింది. సో అంటే రిమూవ్ చేసిన మిశ్రమం ఎంత? 16 లీటర్లు. 16 లీటర్లను రిమూవ్ చేయడం జరిగింది, తిరిగి 16 లీటర్లతో భర్తీ చేయడం జరిగింది. ఈ కొత్తగా
ఏర్పడిన అంటే కొత్తగా యాడ్ అయిన 16 పార్ట్స్ 16 లీటర్స్ అయితే 16 పార్ట్స్ 16 లీటర్స్ అయితే 1 పార్ట్ ఎంత 1 లీటర్ 1 పార్ట్ ఎంత 1 లీటర్ అంటే ప్రస్తుతం పాలు 21 లీటర్స్ ప్రస్తుతం వాటర్ 3 లీటర్స్ అలాగే ఉంటుంది పరిమాణం. సో నెక్స్ట్ ఏమన్నాడు, ప్రస్తుతం ఉన్న పాత్ర నుండి మరలా 8 లీటర్ల మిశ్రమాన్ని మళ్ళీ తీసివేసిన తర్వాత మిశ్రమంలో మిగిలి ఉన్న పాలెంత. మరి ఇప్పుడు ఏంటమ్మా క్వాంటిటీ ఉంది 21 3 లీటర్సే కదా. 21 లీటర్స్ ప్యూర్గా ఉన్నాయి, 3 లీటర్స్ ప్యూర్గా ఉన్నాయి. ఈ 21 3 ఏ రేషియోలో ఉన్నాయి 3:7 1:7 రేషియోలోనే కదా. ఇదే రేషియోలోనే కదమ్మా 7:1 రేషియోలోనే కదా ఉంది. మరి అప్పుడు ఈ 7:1 రేషియో నుంచి ఎన్ని లీటర్స్ రిమూవ్ చేస్తున్నాడు 8 లీటర్స్. 7:1 రేషియో అంటే 8 పార్ట్స్ 8 లీటర్స్ అయితే 7:1 అంటే 8 పార్ట్స్ ఉన్న రేషియోలోనే కదా. ఏ రేషియోలో అయితే పరిమాణం ఉందో అదే రేషియోలో మిశ్రమాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. 7:1 అంటే 8 పార్ట్స్ 8 లీటర్స్ అయితే మిల్క్ ఎన్ని పార్ట్స్ 7 పార్ట్స్ 7 లీటర్స్. వాటర్ ఎన్ని పార్ట్స్ అమ్మా 1 పార్ట్ 1 లీటర్. సో మిల్క్ 7 లీటర్స్ తగ్గుతుంది, వాటర్ 1 లీటర్ తగ్గుతుంది. మరి మిల్క్ 7 లీటర్స్ తగ్గిన తర్వాత ఇంకెన్ని లీటర్స్ ఉంటుంది మిల్క్ 14 లీటర్స్ ఉంటుంది 14 లీటర్స్. మరి మిల్క్ని మిశ్రమాన్ని రిమూవ్ చేసిన తర్వాత ప్రస్తుత మిశ్రమంలో పాలు ఎన్ని లీటర్లు 14 లీటర్లు. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి 68కి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో జాగ్రత్తగా చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 5 times ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్. దిస్ బోట్ కెన్ ట్రావెల్ 10.2 kilometers upstream in the river in 51 minutes. In 3/4 of an hour, the distance travelled by the boat in downstream in the same river is. ఒక నదిలో నిశ్చలమైన నీటిలో పడవ వేగం నీటి ప్రవాహ వేగానికి 5 రెట్లు. ఇది అప్స్ట్రీమ్ స్పీడ్ అమ్మ, ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఇది స్టిల్ వాటర్. ప్రవాహ వ్యతిరేక దిశ, ప్రవాహ దిశ, నిశ్చల నీటిలో పడవ వేగం, ప్రవాహ వేగం ఇలా ఉన్నాయమ్మ. సో ఇక్కడ ప్రవాహ వేగానికి 5 రెట్లు, నిశ్చల నీటిలో పడవ వేగం ప్రవాహ వేగానికి 5 రెట్లు, దిగువకి వెళ్తే 6 భాగాలు, ఎగువకి వెళ్తే 4 భాగాలు. ఆ నదిలో ప్రవాహ వ్యతిరేక దిశలో ఒక పడవ 10.2 kilometerల దూరాన్ని 51 నిమిషాల్లో వెళ్తుంది. ఓకేనా. అంటే 51 నిమిషాల్లో 10.2 వెళ్ళగలిగితే 60 నిమిషాల్లో వెళ్ళగలిగే దూరం ఎంత? సో 51కి డబలే కదమ్మా ఉంది. 51 రొల్లు 102, ఒక అంకె ముందు డాట్. 60 రొల్లు ఎంత 120, ఒక డిజిట్ ముందు డాట్. అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఖచ్చిత వేగం ఎంత 12 km/h. 4 ఎన్ని టైమ్స్ అమ్మా 3 times. 4 3s are 12, అప్పుడు 5 3s are 15, 6 3s are 18. ఖచ్చిత వేగాలు 12 15 18. మరి అప్పుడు 1 3s are ఎంత 3. అంటే ప్రవాహ వేగం ఎగ్జాక్ట్గా అన్ని వేగాలు వచ్చినాయి. క్వశ్చన్ ఏమన్నాడంటమ్మా, ఇన్ 3/4 of an hour ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. అంటే ప్రవాహ వేగంతో అంటే మీన్స్ ప్రవాహ దిశలో వెళ్ళే వేగంతో డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో 3/4 అవర్స్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఏమవుతుందమ్మా 4 1s are 4 4s are 4 5s are 3 5s are ఎంత 15, 3 4s are 12, 12 + 1 ఎంతమ్మా 13, 13.5 kilometers డిస్టెన్స్ ప్రవాహ దిశలో 18 hours ప్రవాహ దిశలో 3/4 అవర్స్లో వెళ్ళే దూరం అవుతుందమ్మా 13.5. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 2 taps A and B can fill an empty tank in 32 minutes 36 minutes respectively. A and B are partially opened simultaneously such that A allows only 4/5 part of water, B allows only 3/4 of water. అంటే ఏ తన సామర్థ్యంలో 4/5, బి దాని సామర్థ్యంలో 3/5 పార్ట్ మాత్రమే ఫ్లో అవుతుందమ్మా. దెన్ ద టోటల్ టైం రిక్వైర్డ్ టు ఫిల్ ద ఎంప్టీ ట్యాంక్ ఇన్ మినిట్స్ ఈస్. 2 కుళాయిలు ఏ మరియు బిలో ఒక ట్యాంక్ని ఒకటి 32 నిమిషాలలో మరొకటి 36 నిమిషాలలో నింపుతుందమ్మా. టైం రేషియోని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. 4 8s are 4 9s are 4 8 32, 4 9 9 8 8. టైం ఇంటూ ఎఫిషియన్సీ ఎంత టోటల్ వర్క్ 36 × 8 అనేది టోటల్ ట్యాంక్ కెపాసిటీ. పైప్స్ అండ్ సిస్టంలో ట్యాంక్ కెపాసిటీ అంటాం, టైమ్ అండ్ వర్క్లో వర్క్ అంటాం. ఓకేనా, టోటల్ వర్క్ అంటాం.
ఇక్కడ ఈ మొత్తం ఖాళీగా ఉన్న ట్యాంక్ని నింపడానికి ఎంత టైం పడుతుంది మినిట్స్లో అడిగాడమ్మ. కాకపోతే ఏనే పైపు కంప్లీట్ ఎఫిషియన్సీతో వర్క్ చేయట్లా. 9లో కేవలం 4/5 సామర్థ్యంతోనే పనిచేస్తుంది. అలాగే బిఏనే పైపు కంప్లీట్ 8 సామర్థ్యంతో పనిచేయట్లా. 8లో 3/5 సామర్థ్యంతో పనిచేస్తుంది. 5 ఎల్సిఎం కదమ్మా, 5 ఎల్సిఎం 36 × 8/5 ఎల్సిఎం కింద సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ మల్టిపుల్ చేయమ్మా. 9 4 ఎంత 36, 8 3 ఎంత 24/5. 5 ఎలాగో పైకి వెళ్తుంది. ఈ రెండు కలిపితే ఎంత 30 30 60. 5 1s 5 12s 12 1s 12 3s 3 8s ఎంతమ్మా 24 minutes. అంటే పైపులు వాటి పూర్తి సామర్థ్యాలతో పని చేయనప్పటికీ టోటల్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 24 minutes సమయం అనేది పడుతుందమ్మా. 24 minutes సమయం అనేది పడుతుంది. సో 70కి ఆన్సర్ ఏంటి? 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 71. ఏ కంటైనర్ హ్యాస్ ఏ మిక్చర్ ఆఫ్ కిరోసిన్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:7. కిరోసిన్ వాటర్ ఏ రేషియోలో ఉంది? 5:7 రేషియోలో. ఎనదర్ కంటైనర్ హ్యాస్ ఆల్సో మిక్చర్ ఆఫ్, ఇక్కడ రివర్స్ ఇచ్చాడమ్మా, వాటర్ కిరోసిన్ వాటర్ అన్నాం కదా, ఇక్కడ కూడా వాటర్ కిరోసిన్ రివర్స్ చేస్తే కిరోసిన్ వాటర్ ఏ రేషియోలో ఉంటుంది? 5:8ని రివర్స్ చేస్తే 8:5 రేషియోలో ఉంటుంది. ఇఫ్ 12 liters 30 liters is taken out from first and second container. ఫస్ట్ కంటైనర్ నుంచి 12 liters, సెకండ్ కంటైనర్ నుంచి 13 liters తీసి మూడో కంటైనర్లో పోయడం వలన ఆ మూడో కంటైనర్లో ఏర్పడిన మిశ్రమంలో కిరోసిన్ వాటరు ఏ నిష్పత్తిలో ఉంటుంది అంటున్నాడు. గుర్తుపెట్టుకోవడమ్మా, ఒక కంటైనర్ నుంచి అంటే 2 కంటైనర్ల నుంచి కొంత పరిమాణం తీసి మూడో కంటైనర్లో పోస్తున్నాడు అంటే అప్పుడు ఆ 2 కంటైనర్లు సమాన పరిమాణంలో ఉంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇది 1000 లీటర్లు, ఇది 100 లీటర్లు ఉన్నప్పుడు ఇంత తీస్తున్నాడు, 10 లీటర్లు 20 లీటర్లు తీయడం ఎలా పడితే అలా తీయడం పాసిబుల్ అవుతుందా? అవ్వదు. సమాన పరిమాణంలోనే ఉండాలి. ఫిక్స్డ్ కండిషన్ అనేది సమాన పరిమాణంలోనే ఉండాలి. ఎలా అంటే ఒక కంటైనర్ 1000 లీటర్లు అనుకుందాం, ఇంకో కంటైనరు 20 liters అనుకుందాం. దీని నుంచి ఒక 5 భాగాలు లేదంటే ఒక 30% అనుకుందాం. 30% అంటే ఎంత? 10% అంటే 600, 30 అంటే 300 లీటర్లు, 10% అంటే 100, 30% అంటే 300 లీటర్లు. దీని నుంచి ఒక 40%, 40% అంటే 10% అంటే 2, 4 2 ఎంతమ్మా 8 లీటర్లు. అంటే ఇక్కడేమో 300 లీటర్లు వస్తున్నాయి 30%కే, ఇక్కడేమో 40% తీసుకున్నప్పటికీ కూడా 8 లీటర్లే వస్తున్నాయి. ఈ రెండింటిని మూడో పాత్రలో పోస్తే మరి ఆ పాత్ర వేరే పరిమాణం ఉందనుకో, అది చిన్నది అవ్వచ్చు, పెద్ద సైజు అవ్వచ్చు, పోషణలన్నీ కింద పడిపోతాయి కదా. సో ఈ కండిషన్ అనేది పాసిబుల్ కాదు కదా. సో అందుకనే ఎప్పుడైనా సరే అమ్మా అలిగేషన్స్ మిక్చర్స్లో సో 2 పాత్రల్లో మూడో పాత్రలో కలుపుతున్నాడన్నా, 3 పాత్రల పరిమాణం 4 పాత్రలో కలుపుతున్నాడన్నా ఆ పాత్రల అన్నిటి యొక్క పరిమాణం సమానంగా ఉండాలి. మరి ఇక్కడ పరిమాణం ఎంత ఉంది? 5 7 12 parts ఉంది. 12 parts ఉంది. ఇక్కడ ఎంత ఉందమ్మా? 12 parts ఉంది. మరి ఇక్కడ పరిమాణం ఎంత ఉంది? 13 parts. సమానంగా ఉందా? లేదు. సో ఏం చేస్తామంటే పైన ఉన్న 12ని కింద మల్టిపుల్ చేయమ్మా, కింద ఉన్న 13ని పైన మల్టిపుల్ చేయి. ఇప్పుడు సమాన పరిమాణాలు వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నాడు? మొదటి పాత్ర నుండి 12 లీటర్లు తీసుకుంటున్నంట, రెండవ పాత్ర నుంచి 13 లీటర్లు కలుపుతున్నాను అంటున్నాడు. సో మొదటి పాత్ర నుంచి 12, రెండవ పాత్ర నుంచి 13. మరి ఈ 13 12 ఏంటి? ఈ 2 పాత్రలను సమానం చేయడం కోసం ఈ విలువను అక్కడ, ఆ విలువను ఇక్కడ సమానం చేసిన తర్వాత మొదటి దాని నుంచి 12 రెండో దాని నుంచి 13 భాగాలని రిమూవ్ చేసి వేరే పాత్రలో పోస్తే అందులో కిరోసిన్ వాటర్ ఎంత అనేది చెప్పాలి. కానీ ఇక్కడ 12 12 13 13 ఎలాగో క్యాన్సల్ కదా, మిగిలింది ఇవే కదమ్మా, 1 × 1 × అవే అసలు విలువలు కదా వచ్చేది. డైరెక్ట్ కలిపేసామ్మా. 8 5 ఎంత 13, 7 5 ఎంత 12. సో ఫలిత మిశ్రమంలో కిరోసిన్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 13:12 రేషియోలో ఉంటాయి. సో ఆన్సర్ ఏంటమ్మా దీనికి? 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. OB the circumcenter of an isosceles triangle ABC, given that AB is equal to BC is 12 and AC is 6. What is the radius of circumcircle? ABC సమద్విబాహు త్రిభుజం అంటున్నాడమ్మా. ఇక్కడ ABC అనేది ఒక సమద్విబాహు త్రిభుజం అన్నాడు.
సమద్విబాహు త్రిభుజం అంటున్నాడు. ఓ అనేది సర్కమ్ సెంటర్, ఓ అనేది వృత్త కేంద్రం అంటున్నాడు. సో నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఏబిబిసిలు సమానం అన్నాడు. ఏబి 12 అంటున్నాడు, అలాగే బీసీ 12 అంటున్నాడు. ఏసీ ఎంత ఇక్కడ 6 అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి అయితే అంతర వృత్త మీన్స్ ఈ వృత్త కేంద్రం అన్నప్పుడు వృత్త కేంద్రం అంటే ఇలాగే కదా మరి వృత్తం డ్రా చేసేది. దీని వ్యాసార్థం ఆర్ ఎంత అంటున్నాడు. దీని వ్యాసార్థం ఆర్ ఎంత. సో దీన్ని మనం ఏమని తీసుకోవచ్చు అంటమ్మా, నార్మల్గా దీన్ని సమబాహు త్రిభుజంలా తీసుకోలేము, సమద్విబాహు త్రిభుజము ఇచ్చాడు, విషమబాహు త్రిభుజం లాగా కన్సిడర్ చేయొచ్చు. 12 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ జస్ట్ 3 వేరు సైడ్స్ ఉన్న విషమబాహు త్రిభుజం స్కేలిన్ ట్రయాంగిల్లా ఇమాజిన్ చేయొచ్చు. మరి అప్పుడు స్కేలిన్ ట్రయాంగిల్లో క్యాపిటల్ ఆర్ సర్కమ్ రేడియస్ ఏమవుతుందంటమ్మా, ABC/4 డెల్టా అవుతుంది. ఏబిసి అంటే భుజాలు 12 12 6 4 టైమ్స్. డెల్టా అంటే త్రిభుజ వైశాల్యం అమ్మ. డెల్టా అంటే త్రిభుజ వైశాల్యం. త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ఇప్పుడు బేస్ అంటే మనం ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా దీన్నే హైట్గా తీసుకుందాం, దీన్నే హైట్గా తీసుకుందాం, దీన్నే హైట్గా తీసుకుందాం. హైట్గా తీసుకుంటే ఈ హైటు ఆపోజిట్ త్రిభుజాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది అమ్మ. ఈ హైటు ఆపోజిట్ భుజాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. అలాగే లంబంగా కూడా ఉంటుంది. సో 3 పార్ట్స్ 12 పార్ట్స్. ఇప్పుడు ఈ హైట్ ఇదే కదా హైట్. ఈ హైట్ కనుక్కొని ఆ హైట్ని హాఫ్ ఇంటూ బేస్, ఇక్కడ బేస్ అంటే దీన్నే తీసుకుందాం, ఈ త్రిభుజం యొక్క బేస్ ఆరుగా తీసుకుందాం. హెచ్ ఇప్పుడు హెచ్ కావాలి మనకి. అంటే ఇదేంటి, లంబకోణ త్రిభుజం. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకేనా, ఈ ఆరు అనేది పక్కన పెడదామమ్మా. కర్ణము స్క్వేర్ అంటే 12 స్క్వేర్ 144 ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. 144 3 స్క్వేర్ అంటే 9 యువతలకు వస్తే అమ్మా 135 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 135. దీన్ని ఏమని రాయొచ్చమ్మా, 9 × 15గా రాయొచ్చా. 3 బయటకు వస్తుందమ్మా, 3√15. హెచ్ ఎంత 3√15. ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. 1/2 × 6 × 3√15. 2 1s 2 3s 3 3s ఎంత 9. ట్రయాంగిల్ ఏరియా వచ్చింది కదా, 3 × 3 × 3 × 3 × 3 × 3 × √15 వస్తుంది వాల్యూ. 3 × 3 × √15 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, ఆర్. వ్యాసార్థం ఎంత, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ABC/4 డెల్టా. ఓకే, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దామా ఇప్పుడు ఎంత వస్తుందో వాల్యూ. 4 3s 12, 12 క్యాన్సిల్, 3 1s 3 2s 12 2s ఎంతమ్మా 24. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ 24 బై ఎంత వస్తుంది వాల్యూ, 24/√15 అవుతుంది. 24/√15. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, సేమ్ ఇక్కడ 24/√15 ఆన్సరు. ఇక్కడ 24 అనేది ఉండాలమ్మా. సో ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ 2 సర్కిల్స్ ఆఫ్ రేడియై 4 centimeters 2 centimeters is 10. ద లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్ ఈస్. అమ్మ వ్యాసార్థాలు 2 వృత్తాలు అన్నాడమ్మా. వాటి యొక్క వ్యాసార్థాలు ఇచ్చాడు. ఒకటి 4 ఇచ్చాడు, ఇంకోటి 2 ఇచ్చాడు. ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్ లెంత్ అడిగాడు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 10 ఇచ్చాడమ్మా. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 10 ఇచ్చాడు. 4 2 అన్నాడు. ఈ PQ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్ అంటే తిర్యక్ స్పర్శరేఖ పొడవు ఎంత అని అడిగాడు. తిర్యక్ స్పర్శరేఖ పొడవు PQ ఈజ్ ఈక్వల్ టు √d². D అంటే ఏంటంటే 2 కేంద్రాల మధ్య దూరం అవుతుంది. d² - r1 + r2 హోల్ స్క్వేర్. r1 r2 అంటే ఆ 2 వృత్తాల వ్యాసార్థాలమ్మ. సో D అంటే ఎంత 10 కదా, 10² అంటే 100. r1 + r2 అంటే ఎంతమ్మా 4 + 2 6. 6² అంటే
4 + 2 6, 6 స్క్వేర్ అంటే ఎంతమ్మా 36. 100లో 36 పోతే మిగిలింది ఎంత 64. 64 అంటే 8 స్క్వేరే కదా 64. సో ఆన్సర్ ఏంటి 73కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా 73కి. సో నెక్స్ట్ 74. ఇన్ ద ఫిగర్ బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఈ అంటున్నాడు. ఈ చిత్రంలో ఈ బీసీ అనేది డిఏకి ప్యారలల్గా ఉంటుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చిండమ్మా 25 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ట్రెపీజియం బీసీఈడి ఎంత ఇచ్చాడంటే 24 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. డిఈ 14 ఇచ్చాడు. అయితే బీసీ లెంత్ ఎంత అంటున్నాడు. బీసీ లెంత్ ఇక్కడ రూల్ ఒకటి ఉందమ్మా, ఏబిసి ఏడిఈ స్వరూప త్రిభుజాలు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఏబిసి ఏరియా బై కంప్లీట్గా ఏడిఈ ఏరియా అంటే ఎంత 25 24 49 ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ అమ్మ అనురూప భుజాల స్క్వేర్ బీసీ స్క్వేర్ బై డిఈ స్క్వేర్. బీసీ స్క్వేర్ అడిగాడు ఇప్పుడు మనకి, అంటే బీసీ కావాలి. డిఈ స్క్వేర్ అంటే 14 స్క్వేర్ అవతలకి వెళ్తే రూటే కదా, రూట్ అంటే 5 స్క్వేర్. ఇక్కడ రూట్ 49 అంటే 7 స్క్వేర్ అంటే 7. సో బీసీ బై 14. 7 1 7 2 ఈ 2 అవతలకి వెళ్తే బీసీ ఈజ్ ఈక్వల్ టు 2 × 5 ఎంతమ్మా 10. సో 10 సెంటీమీటర్స్. అలా మనకి బీసీ లెంత్ 10 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. ఇది సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీగా చెప్తామమ్మా. సో ట్రయాంగిల్ ప్రాపర్టీ చూడండి అమ్మా, ఇది ఇక్కడ ప్రాపర్టీ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా బై ట్రయాంగిల్ ఏడిఈ ఏరియా. ట్రయాంగిల్ ఏడిఈ ఏరియా అంటే వైశాల్యం ఏబిసి బై వైశాల్యం ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై డిఈ స్క్వేర్ అమ్మా. బీసీ స్క్వేర్ బై డిఈ స్క్వేర్ ఇది స్వరూప త్రిభుజం ధర్మంగా చెప్పుకుంటాం. ప్రాపర్టీ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్ దాన్ని బేస్ చేసుకొని బీసీ స్క్వేర్ బై డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా బై ట్రయాంగిల్ ఏడిఈ ఏరియా అని చెప్పొచ్చు. ఓకేనా. దీన్ని బట్టి ఇక్కడ స్క్వేర్స్ యువతలకు వస్తే రూట్ 25 5, రూట్ 49 7 అవుతుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ హూజ్ nth టర్మ్ ఈస్ గివెన్ బై an ఈజ్ ఈక్వల్ టు 3 + 2/3n. 24 టర్మ్స్ అన్నాడమ్మా. nth టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నాడు 3 + 2/3n అంటున్నాడు. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఫస్ట్ టర్మ్ a1 అంటే ఫస్ట్ టర్మే కదా, ఏమవుతుంది 3 + 2/3 × 1. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ 2 అయితే అమ్మ 3 + 2/3 × 2. ఇక్కడ ఎంత 3 3 9, 9 + 2 ఎంత అమ్మ 11/3. 3 3 9, 9 + 4 ఎంత 13/3. ఇదేంటి ఫస్ట్ టర్మ్, ఇదేంటి సెకండ్ టర్మ్. అంటే ఫస్ట్ టర్మ్ ఇది ఫిక్స్, దీన్ని ఏమని చెప్పవచ్చు ఏ అని చెప్పవచ్చు. ఇదేంటమ్మా ఫస్ట్ టర్మ్, ఇదేంటి అక్కడ ఫస్ట్ టర్మ్ని ఏమని చెప్తామమ్మా మనం ఇక్కడ ఏ అని చెప్తాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని కామన్ డిఫరెన్స్ పదాంతరం భేదము అంటాం. 13/3లో నుంచి 11/3ని రిమూవ్ చేస్తే 2/3 అనేది కామన్ డిఫరెన్స్ అవుతుంది. అయితే మనకి ఏమడిగాడు 24 టర్మ్స్ మొత్తం అన్నాడమ్మా. n పదాల మొత్తం అన్నాడు. n/2 2a + n - 1 × d ఇదమ్మా ఫార్ములా. ఈ ఫార్ములాని అప్లై చేసి సాల్వ్ చేస్తాం. n పదాల మొత్తం సమ్ ఆఫ్ ఎన్ని టర్మ్స్ 24 టర్మ్స్ అనేగా చెప్పాడు. సమ్ ఆఫ్ n టర్మ్స్ మొత్తం ఎన్ని టర్మ్స్ 24 టర్మ్స్ 24 పదాల మొత్తం n/2 అంటే 24/2. 2a అంటే మొదటి పదం ఎంత 11/3. 2a + n - 1 24 - 1 ఇంటూ d అంటే ఎంతమ్మా 2/3 n - 1 × d 1 × d. ఓకేనా. 2a n - 1 × d ఇదమ్మా. సో 2 1 2 12 12 ఇంటూ 11 2 ఎంతమ్మా 22/3.
ఇక్కడ ఎంత 23 2s ఆర్ ఎంత 46/3 46/3 ఇక్కడ 12 అలాగే ఉంచమ్మా 3 ఎల్సిఎం కదా 46 22 అంటే ఎంత 68 3 1s 3 4s 4 8s ఎంత 32 4 6 24 ప్లస్ 3 272 దెన్ ఫైనల్లీ 24 పదాల మొత్తం ఎంత వచ్చిందమ్మా 272 వచ్చింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. 75కి ఆన్సర్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో ఎన్ వాల్యూ 1 ఎన్ వాల్యూ 2 ఇలా తీసుకుంటే ఫస్ట్ టర్మ్ పదాంతరం వచ్చింది. ఎన్ పదాల మొత్తము అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ పదాల మొత్తం ఎంత వచ్చింది 272 అనేది వచ్చిందమ్మా 272. సో ఇదమ్మా ఆన్సర్. ఓకేనా క్లియర్ కదమ్మా.